హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న భాజపా బహిరంగ సభ వేదిక వద్దకు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడతారు. అందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారు మన ప్రియతమ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి సన్మానం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మోడీ గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్. మోడీ మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మోడీ. అదేవిధంగా నగర మాజీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, దత్తాత్రేయ గారు జ్ఞాపిక మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి జ్ఞాపిక అందజేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మన సమావేశంలో గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు పార్టీలో చేరినందుకు వారికి స్వాగతం. అదేవిధంగా మోడీ గారి సమక్షంలో లక్ష్మణ్ గారి ద్వారా విజయరామారావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, వారు కూడా నరేంద్ర మోడీ గారి సమక్షంలో పార్టీలో చేరుతా ఉన్నారు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విజయ రామారావు గారు మన ప్రియతమ ప్రధాని గారి సమక్షంలో వారు పార్టీలో చేరుతా ఉన్నారు. అదేవిధంగా बोलो भारत माता की, भारत माता की. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. దయచేసి చేతులున్న వాళ్ళందరూ కూడా రెండు చేతులెత్తి నిలదించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. గట్టిగా ఢిల్లీ వరకు మనం నిదానం పోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చౌకీదార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. గౌరవనీయులు మన ప్రియతమ ప్రధాని, ప్రపంచంలోనే అత్యంత ప్రజా ఆకర్షణ నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. వేదిక మీద ఉన్నటువంటి మన పార్లమెంట్ అభ్యర్థులు సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి గారు, హైదరాబాద్ డాక్టర్ భగవంతరావు గారు, మల్కాజ్గిరి రామచంద్రరావు గారు, చేవెళ్ళ జనార్దన్ రెడ్డి గారు, మహబూబాబాద్ హుస్సేన్ నాయక్ గారు, భువనగిర్ శ్యామ్ సుందర్ గారు, మేదక్ డాక్టర్ రఘునందరావు గారు, పెద్దపల్లి కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు మన సమక్షంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు. దాదాపు 3 దశాబ్దాల తన రాజకీయ జీవితం కాంగ్రెస్ లో గడిపిన వ్యక్తి. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ, గుజరాత్ ఇన్ఛార్జ్ గా అనేక బాధ్యతలు నిర్వర్తించి కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాల పట్ల విసుగు చెంది విరక్తి కలిగి ఈరోజు కాంగ్రెస్ అంటే కుంభకోణాల పార్టీగా మారిపోయింది, పనిచేసే కార్యకర్తలకు స్థానం లేదని చెప్పి వారు ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పి వారు ఈ పార్టీలో చేరినందుకు రాష్ట్ర అధ్యక్షునిగా వారి హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాను. అదే రకంగా డాక్టర్ విజయరామారావు గారు, వారు టీఆర్ఎస్ లో లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా, మాజీ మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వర్గాల అనేక మంది మన్ననలు చూరగలిగినటువంటి డాక్టర్ విజయరామారావు గారు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి మన పాత మిత్రులు. వారు గత 5 సంవత్సరాలుగా పార్లమెంట్ లో మరి తెలంగాణ వాణి వినిపించి ఈరోజు పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతూ టీఆర్ఎస్ యొక్క
మరి కుటుంబ పాలన, నియంత్రిత పోకడలు, అవినీతి పాలన పట్ల విసుగు చెంది ఈరోజు పార్టీలో చేరినటువంటి మరి జితేందర్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు, ప్రముఖ సినీ నటులు ఇంద్రసేనారెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, ఇంకా అనేక మంది పెద్దలు, రాష్ట్ర నాయకులు, భాగ్యనగర్ నుంచి వచ్చేటువంటి సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, భాగ్యనగర్ ప్రజానికమా, చాలా సంతోషం. ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రెండో సభలో ప్రచారం నిమిత్తం రావడం, రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సైతం కూడా అనూహ్యమైన ఫలితాలు సాధిస్తామని ఖచ్చితంగా మరి ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తాయని, లోక్సభ ఎన్నికలంటే దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, ప్రధానమంత్రి ఎవరు ఉండాలని దానికోసం జరుగుతున్న ఎన్నికలు, ప్రధానమంత్రి పనితీరు చూశారు నరేంద్ర మోడీ గారి పనితీరు, 5 సంవత్సరాలు అవినీతి రహిత పాలన, పారదర్శకత, జవాబుదారీ సనము, ఈరోజు వారు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, అగ్రవర్ణాల్లో ఉండిన పేదవాళ్లకు సైతం కూడా 10% రిజర్వేషన్లు, అదే రకంగా నేషనల్ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, ఇలాంటి నిర్ణయాలతో పాటు మరి ఇటీవల సర్జికల్ స్ట్రైక్, మరి వైమానిక దళానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి మొదటి భారత ప్రధాని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఎవరి పేరు చెప్తే ఇవాళ పాకిస్తాన్ లో ఇవాళ వారు గుబులు పడుతున్నారు, పాకిస్తాన్ లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే అది నరేంద్ర మోడీ అనే విషయాన్ని ఇవాళ పచ్చిగడుతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతున్నది, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక శక్తిగా దిగుతున్నది, కాంగ్రెస్ పట్ల ప్రజలకు విశ్వాసం పోయింది. గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పార్టీ యొక్క గులాబీ కండువాలు కప్పుకొని వారి వల్ల పునీతులమైపోయినామని ప్రలోభాలకు పూర్తిగా గురైపోయి ప్రజలు ఏ బాధ్యతలు ఇచ్చారో ప్రతిపక్ష పాత్ర పోషించమంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో, అధికార పార్టీతో మిలీజులి కుస్తీ చేసి ఆ రకంగా వారు కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర నాయకత్వం టీఆర్ఎస్ కు ఒత్తాసు పలుకుతున్న విషయాన్ని గమనించి అనేక మంది సుధాకర్ రెడ్డి లాంటి వారు, టీకే లాంటి వారు ఈ కాంగ్రెస్ ఇంకా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కాదు, ఇది పూర్తిగా ప్రజల యొక్క ప్రయోజన పనంగా పెట్టుకున్న పార్టీ అని చెప్పి విసిగిపోయి కాంగ్రెస్ బతికి బట్టకట్టలేని పరిస్థితి దేశంలో లేదు, రాష్ట్రంలో కూడా పూర్తిగా కనుమరుగవుతుంది. అందుకని ఇవాళ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ కు అసలు శిశులైనటువంటి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నది. అందుకనే బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. బీజేపీ ఒక వేదికగా మారుతున్నది. కేసీఆర్ గారు జీర్ణించుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. ఎక్కడ సభలు పెట్టినా వారు బీజేపీ మీద, నరేంద్ర మోడీ మీద వ్యక్తిగతంగా విమర్శలు దాడి చేస్తా ఉన్నారు. నిన్న మహబూబ్నగర్లో సభ జరిగింది. 45 నిమిషాలు మాట్లాడితే 40 నిమిషాలు బీజేపీ మీద, నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ నాయకుల మీద విమర్శలు అస్త్రాలు సంధిస్తా ఉన్నారు. అంటే వారికి గుబులు పుడతా ఉన్నది, చాప కింద నీరులా బీజేపీ దూసుకొస్తా ఉన్నది. నిశ్శబ్ద విప్లవంలా ప్రజలు మోదీ వైపు చూస్తా ఉన్నారు. కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు ఈ రోజు మోదీ హవా వీస్తున్నది. తెలంగాణ అతీతం కాదని తెలిసిపోయింది కాబట్టే ఇవాళ తండ్రి కొడుకులు ఏ రకంగా మాట్లాడుతూ చూస్తారు. వారు అంటున్నారు ఇవాళ మరి సారు కారు 16 అని వారు పాడిందే పాటగా సారు కారు 16. కానీ తెలంగాణ ప్రజలకు తెలిసే వాళ్ళ ఇవాళ సారు కారు కాదు, ఇవాళ తెలంగాణలో మద్యం ఏరులై పాడుతున్నది. ఏ ఇల్లు చూసినా, ఏ వాడ చూసినా ఇవాళ మద్యం ప్రవహిస్తుంది. అందుకనే సారు కారు 16 కాదు, బారు బీరు తెలంగాణ సర్కార్ ఇది. కాబట్టి బారుకు ఇవాళ అవధులు లేవు, బీరు బార్లా తెచ్చుకుంటున్నారు ఇవాళ బీర్లన్నీ కూడా, బార్లన్నీ కూడా. అందుకని తెలంగాణ సర్కార్ అంటే బారు బీరు ఇది తెలంగాణ సర్కారు. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీజేపీకి అజెండా లేదని. అయ్యా మేము ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండా ప్రస్తావిస్తున్నాం, నీవు ఇవాళ ప్రజలు దృష్టి మళ్లించడానికి ఇవాళ హిందుత్వ అజెండా అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నాం. ఇవాళ వారు అంటున్నాను ఇవాళ అసలు నరేంద్ర మోడీ కంటే అసలైనటువంటి హిందువు నేనంటున్నాడు. ఎందుకంటే నేను యజ్ఞాలు చేస్తాను, యాగాలు చేస్తున్నాను, నాకంటే మించి ఎవరు చేస్తారు యజ్ఞాలు యాగాలు. అందుకనే నరేంద్ర మోడీ కంటే అసలైన హిందువు అంటున్నాడు. అయ్యా నేను అడుగుతున్నాను ఇవాళ నువ్వు నరేంద్ర మోడీ కంటే అసలైన హిందువు కాదు, కానీ
ఇవాళ ఆ సుల్తాన్ సైతాన్ యొక్క ఓవైసీ యొక్క మరి వారికంటే ఎక్కువ ముస్లింగా ఇవాళ నటిస్తా ఉన్నాయి. ఇవాళ ఓవైసీని మించిన ముస్లింగా మారిపోయినావు. షేర్వాణి వేసుకొని టోపీలు పెట్టుకొని ఇవాళ అజ్మీర్ దర్గాకు చెద్దరు వేయడానికి స్వయంగా పోయే నువ్వు ముఖ్యమంత్రి హోదాలో నీవు ఇవాళ భద్రాచలం తెలంగాణ పవిత్రమైనటువంటి ఆలయం. ఇవాళ శ్రీరామ కళ్యాణం శ్రీరామనవమి జరుగుతూ ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయం ఈరోజు ఆ భద్రాచలంలో ఆ శ్రీరామునికి మరి తలంబ్రాలు సమర్పించేటువంటి ముఖ్యమంత్రి దంపులు స్వయంగా వెళ్ళాలి. కానీ కేసీఆర్ గారు ఈ సైతాన్ ఓవైసీ యొక్క మరి చర్యల వల్ల మనమల్ని తలంబ్రాల ద్వారా పంపించారంటే నువ్వు ఎట్లా అయితే హిందూ అని అడుగుతున్నావు. ఇవాళ నువ్వు నకిలీ హిందూ. ఇవాళ వాస్తవంగా నీవు చేస్తున్నది ఇవాళ రాజకీయ హిందుత్వం బీజేపీ కాదు. నువ్వు చేస్తున్నది ఇవాళ రాజకీయపరమైన హిందుత్వం. యజ్ఞాలు చేస్తామంటున్నావు, యాగాలు చేస్తామంటున్నావు. యజ్ఞాలు యాగాలు గతంలో కూడా పూర్వంలో అసురులు చేసేవాళ్ళు యజ్ఞాలు, రాక్షసులు కూడా యజ్ఞాలు చేశారు, అనేక యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. రావణాసురుడు నీకంటే గొప్ప భక్తిపరుడు, శివుని భక్తుడు, బ్రాహ్మణుడు రావణాసురుడు అనేకమైన యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు. కానీ రావణాసురుడి వక్ర బుద్ధి, రాక్షస బుద్ధి నీవు కూడా ఆ విధంగానే యజ్ఞాలు నీ స్వార్థం కోసం చేశావు, నీ సొంతం కోసం చేశావు, యువరాజు పట్టాభిషేకం కోసం చేస్తున్నావు తప్పితే లోక కళ్యాణం కోసం కాదు. ఇవాళ రావణాసురుడు ఏ రకంగా తన స్వార్థం కోసం చేశాడో యజ్ఞాలు, అదే పంతాలో ఇవాళ కేసీఆర్ గారు నీ యువరాజు పట్టాభిషేకం కోసం, నీ పుత్రిక కేంద్రంలో మంత్రి కోసం చేస్తాను యజ్ఞాలు తప్పితే హిందువుల పట్ల కానీ దేవుని పట్ల కానీ భక్తి భావనతో కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తాను. కాబట్టి మిత్రులారా ఇవాళ గమనించండి, ఇవాళ వరంగల్లో నది రొడ్డులో ఒక పూజారిని హత్య చేస్తే నీకు ఇవాళ నోటి మాట రాలేదు ఆ పరామర్శించడానికి, కనీసం పూజారి హత్యను ఖండించడానికి. ఇవాళ ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నదో 65 మంది భక్తులు అక్కడ చనిపోతే పరామర్శించడానికి నీకు సమయం రాలేదు. సైపెచ్చు ఇవాళ నేను అసలైన హిందూ, ఇవాళ బీజేపీ వాళ్ళే నకిలీ హిందువులని చెప్తున్నారు, రాజకీయ హిందువులని చెప్తున్నారు. నిజంగా నీకు హిందూ మనోభావాల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నట్లయితే కోట్లాది ప్రజలు ఆరాధించేటువంటి అయోధ్యలో జన్మించిన రాముని స్థలంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణ విషయంలో నీ వైఖరిందో చెప్పాల్సిగా నేను ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కపటాటి వైఖరులు అది మా పార్టీ కాదు, స్వామీజీలు చేయాలి, స్వామీజీలు నిర్ణయం చేయాలంటున్నారు. స్వామీజీలు ఎప్పుడో చెప్పారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని. నీకెందుకు మనసు రావటం లేదు? ఎందుకంటే సైతాన్ ఓవైసీ నీకు ఈ రోజు పక్కగా ఉన్నాడు కాబట్టి, సహజ మిత్రులుగా ఉన్నాడు కాబట్టి ఇవాళ ఓవైసీ కోసం మస్జిద్ కోసం ఇవాళ మోదీని ఈ రోజు మీరు విమర్శిస్తున్నారు, తీర్చని చూస్తున్నారు. ఇవాళ పైపెచ్చి మాట్లాడుతున్నారు, ఇవాళ సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నారు. అయ్యా సర్జికల్ స్ట్రైక్స్ బీజేపీ రాజకీయం చేస్తున్నదని చెప్పి నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నేను యూపీఏలో మంత్రిగా ఉన్నప్పుడు 15 స్ట్రైక్స్ జరిగాయి అంటున్నాడు. అయ్యా సర్జికల్ స్ట్రైక్స్ ఈ స్ట్రైక్స్ తేడా తెలుసుకో. ఇవాళ నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఆ రోజు కార్మిక మంత్రిగా ఉన్నావు. ఆ రోజు కార్మిక మంత్రిగా బీడీ కార్మికులు ఏదైతే ఉపాధి కోసం ఉండేటువంటి ఆ బీడీ కట్టల మీద పొడిన గుర్తు పెడితే ఆ రోజు బీడీ కార్మికులు సమ్మె చేశారు. ఆ స్ట్రైక్ చేస్తే అది కూడా ఒక స్ట్రైక్ అనుకుంటున్నావు నువ్వు. ఇవాళ ఏ స్ట్రైక్? సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇవాళ ఆ విమానంలో పనిచేసేది ఏ రోజు స్ట్రైక్ చేస్తే అది కూడా స్ట్రైక్ అంటున్నాడు ఈయనకు. ఏ స్ట్రైక్ కు సర్జికల్ స్ట్రైక్ కు ఏ రోజు స్ట్రైక్ తేడా కలదు. ఇది మన ముఖ్యమంత్రి, ఇది మన దౌర్భాగ్యం. ఇది మన బొగ్గు గనుల్లో సింగరేణి కాలంలో మన నల్ల సూర్యులు ఏదైతే రోజువారీగా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఆ బొగ్గును వెలికిస్తారో అక్కడ బొగ్గు గనుల్లో వాడే ఎక్స్ప్లోజివ్స్ కూడా పేలిపోతే అది కూడా స్ట్రైక్స్ అనుకుంటున్నాడు. ఈ రకంగా 11 స్ట్రైక్స్ జరిగినాయి అంటే ఇవాళ ముఖ్యమంత్రి కితాబిస్తున్నారు. అయ్యా కేసీఆర్ గారు ఒక్కసారి చూడండి, ఇవాళ నరేంద్ర మోడీ గారు మొదటి ప్రధానమంత్రి ఏ రకంగా దొడ్డిదారిన ఉరి సంఘటన పుల్వామా సంఘటన జరిగితే మూతోడు జవాబు మరి క్షణాల్లో పూర్తి స్వేచ్ఛ వైమానిక దళానికి ఇచ్చి ఏ రకంగా ఆ యొక్క ఉగ్రవాద శిబిరం ధ్వంసం చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ భారతదేశం యొక్క ఖ్యాతి ఏమిటి, శక్తి ఏమిటో నిరూపించినటువంటి ఘనత ప్రభుత్వానికి దక్కితే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, వైమానికతలు చెప్తుంది 300 చనిపోయినని. కానీ ఈయనకు మాత్రము కరుడు కట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ ఈయన చెవుల్లో చెప్పాడట. అక్కడ సీమ కూడా సావలేదు, ఈయన చెప్పుకుంటారు 300 చనిపోతున్నాడు. సీమ కూడా సావలేదని చెప్పి, గోము కూడా సావలేదని చెప్పి మసూద్ అజార్ చెప్తే మసూద్ అజార్ మీద ఉన్న నమ్మకం నీకు, ఈ దేశంలో ఉన్నటువంటి దేశం కోసం పాటుపడే
సైనికుల మీద జవాను మీద అంటే నీ దేశభక్తి ఏమిటో ఒక్కసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఈ దేశంలో ఉండి ఈ దేశం యొక్క గాలి పిలుస్తూ ఈ గడ్డ మీద పుట్టి మసాద్ అజార్కు నువ్వు వంట పాడుతున్నావు అంటే, పాకిస్తాన్ మాట మాట్లాడుతున్నావు, పాకిస్తాన్ మెప్పు కోసం మాట్లాడుతున్నావు, దేశ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిందే. ఈ విధమైనటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేటువంటి ఉగ్రవాదులకు ఊతమిచ్చే విధంగా మాట్లాడే